మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. మనుషులుగా మనము చాలా మర్చిపోతూ ఉంటామండి. మన జ్ఞాపక శక్తి చాలా తక్కువ. చెడ్డవి మాత్రం మనం బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎవరైనా మనకి ఏదైనా కీడు చేశారనుకోండి, ఫస్ట్ దానినే జ్ఞాపకం చేసుకుంటాం. మంచివి త్వరగా మర్చిపోతాం, చెడువి త్వరగా జ్ఞాపకము మనం పెట్టుకుంటాం. దేవుడు చేసినది మీరు మర్చిపోతున్నారా? దేవుడు అనుగ్రహించినది మీరు మర్చిపోయినారా? మీరు పొందుకున్న వాటిని పొందుకున్న తర్వాత స్తుతులు చెల్లించడం మర్చిపోతున్నారా? బంగారము వెండి కన్నా శ్రేష్టమైనది దేవుని వాక్యము. ఈ లోకములో 3 పూట్ల తినటం మర్చిపోయాను అన్నవాడు ఎవడైనా ఉన్నాడండి? నేను పని చేయటం మర్చిపోయాను, ఆఫీస్కి వెళ్ళటం మర్చిపోయాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆఫీస్కి వెళ్ళటం మర్చిపోతామా మనం? మన వృత్తి చేయటం మనం మర్చిపోతామా? మన వ్యాపారము చేయటం మనం మర్చిపోతామా? కానీ దౌర్భాగ్యం ఏమిటంటే దేవుణ్ణి మర్చిపోతాం. మనం ప్రార్థనలు మర్చిపోతాము, వాక్యము ధ్యానించటం మర్చిపోతాం. మర్చిపోవలసిన వాటిని మర్చిపోము, కానీ జ్ఞాపకము పెట్టుకోవాల్సిన వాటిని మనం మర్చిపోయే స్థితిలో మనం ఉన్నాము ఈరోజు. మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నదా? చేతులు ఎత్తండి. రైట్, నేను అదే అన్నాను, మర్చిపోము మనం తొందరగా. మరి దేవునికి ఎంత కోపం ఉండాలండి మన పట్ల? నువ్వు క్షమించకపోతే పరలోకములో ఉన్న నీ తండ్రి నిన్ను క్షమించడు అని దేవుడు చెప్పిన తర్వాత కూడా క్షమించకుండా మనము మర్చిపోతున్నామంటే మనల్ని మనము సరిచేసుకోవాల్సిన అవసరము ఎంతగానో ఉన్నది. ఈరోజు ఏ విషయములోనైనా నిన్ను బాధ పెడితే, నిన్ను హింసించినా, నీకు ఏ కీడు చేసినా దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. అది ఎంతమందికి గుర్తుందో మరి నాకు తెలియదు, కానీ కీడు చేసిన వానికి ప్రతిఫలముగా మేలు. మర్చిపోతాం, ఏమిటో అది నాకు తెలియదు. ఎవడైనా తప్పు చేశాడు అనుకొని వెంటనే వాక్యము మనకి జ్ఞాపకము రానే రాదు. లేఖనాలు ఎందుకు జ్ఞాపకము రావంటే వాక్యము చదవటం మనం మర్చిపోతున్నాము కాబట్టి. అనుదినము వాక్యము ధ్యానిస్తేనే మనం వాక్యానుసారమైన జీవితము కలిగి జీవించే అవకాశము మనకు ఉంటుంది. వినటము కన్నా చెయ్యటము శ్రేష్టము. మీరు వినువారుగా మాత్రమే ఉండకండి అని దేవుడు అన్నాడు. అది మర్చిపోయాం మనం. ఎందుకంటే మనము నిజంగా విని వాక్యము ప్రకారము మనము చేస్తే ఎవ్వరు మనకి ఏది జ్ఞాపకము చేయవలసిన అవసరము ఉండదు. ఎందుకో తెలుసా? నిత్యము నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు కాబట్టి. మనం చూద్దామండి, కీర్తనలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. 9వ కీర్తన 17-18 వచనాలు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు, దరిద్రులు నిత్యము మరవబడరు. ఏమిటంట? దేవుడు దీన స్థితిలో ఉన్న వారిని, బాధపడుతున్న వారిని దేవుడు మర్చిపోడు అంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము మర్చిపోతూ ఉంటామండి. ఎవరినో తెలుసా? మన రక్త సంబంధులనే మర్చిపోతూ ఉంటాం మనం. అవసరం ఉన్నా కూడా, అది జ్ఞాపకం వచ్చినా ఎందుకో దాన్ని పక్కన త్రోసివేసి పక్కన పెట్టి దాన్ని మర్చిపోతాము మనం. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The wicked go down to the realm of the dead, all the nations that forget God, but God will never forget the needy. అవసరం ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు భార్య అవసరము భర్త మర్చిపోతాడు, భర్త అవసరము భార్య మర్చిపోతాడు, తల్లిదండ్రులు అవసరము పిల్లలు మర్చిపోతారు, పిల్లలు అవసరము కొన్నిసార్లు తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎన్నడూ ఏ విషయమై దేనిని మరవకుండా ఉన్నాడంట. నీ బ్రతుకు దినములు లెక్కించటకు నేర్చుకో అని కీర్తనకారుడు చెప్తాడు. ఎందుకో తెలుసా? Why is
David saying in the Psalms, count the number of your days. జ్ఞాపకము చేసుకోండి, ఏ దినము మనము ఏమేమి చేసామో, ఎంత రుణస్థులుగా మనము దేవునికి ఉన్నామో. We are indebted to God. We owe God so much, but we forget to give that to God. మనం ఇంత రుణస్థులమై ఉన్నామని తెలిసి కూడా దేవునికి ఇవ్వవలసినది మనం ఇవ్వకుండా బ్రతుకుతున్నాము ఈరోజు. అమ్మ, we owe our lives, we owe our existence to God, and we are forgetting that. మన సమస్తము దేవుని కోసమే అని మనము మర్చిపోయి మనము బ్రతుకుతున్నాము. ఆత్మ సంబంధులుగా జీవించాలనే మనం మర్చిపోతున్నాం. ఆత్మ ఫలముతో ఆత్మ వరములు మనము కలిగి పొందుకొని జీవించాలనే విషయము మనం మర్చిపోతున్నాం. కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలు చేయాలని మర్చిపోతున్నాము. త్వరగా కోపము పడకూడదనే విషయము మనం మర్చిపోతున్నాము. ఎన్ని విషయాలు మనం మర్చిపోతున్నామో. ఆ దేవుడు మన దేవుడు అయినందుకు నిజంగా మనం సంతోషించాలండి. మన ఏ అవసరాన్ని కూడా మర్చిపోని దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనుషులు మర్చిపోతారమ్మా. సహాయము చేస్తానని వాగ్దానం ఇచ్చి మనుషులు మర్చిపోతారు, కానీ భూమియు ఆకాశము గతించిన ఆయన మాట ఎన్నడూ గతించిపోదు. The world may ignore the plight of the needy, crushing any earthly hope. నీకున్న ఆ నిరాశని కూడా అణిచివేయటానికే మనుషులు చూస్తారు ఈ లోకములో. ఆ కాస్త నిరీక్షణ ఏదైతే నువ్వు కలిగి బ్రతుకుతున్నావో ఆ నిరీక్షణ కూడా కోల్పోయేలాగా ఈ లోకం చేస్తుంది. నువ్వు దేనికోసమైతే ఆశ కలిగి జీవిస్తున్నావో ఆశ కూడా లేకుండా చేస్తుంది ఈ లోకము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? బహుశా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశపడే ప్రాణముని దేవునికి స్తోత్రము. ఈ లోకములో నీకు ఏదైనా ఆశ ఉంటే అరే ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అంటారు. ఎస్, వాస్తవమే, దురాశ దుఃఖమునకు చేటు. కానీ ఆశ పడే ప్రాణముని దేవుడు తృప్తి పరుస్తానంటాడు. దేవుడు ఏది మర్చిపోడమ్మా? నీ ఆశలను ఆశయాల్ని దేవుడు మర్చిపోడు. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు దేవుడు మర్చిపోడంట. అవి క్షేమకరమైనవే, హానికరమైనవి కావు అని దేవుడు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు ఈరోజు. The world may ignore the plight of the needy, crushing any earthly hope they may have. But God, the champion of the weak, promises that this will not be the case forever. మనుషులు బహుశా నీ ఆశలు కానీ నీ ఆశయాల్ని నీళ్లు పాలు చేయొచ్చు, కానీ దేవుడు మాత్రము అట్టువాడు కాడు అని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. The wicked nations who forget the Lord and refuse to help their people will be judged by God. ఎవరైతే ఏ దేశమైనా వారు జనుల కోసము సహాయము చేయటము మర్చిపోతాదో దేవుడు వారిని క్షమించడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు నేను ఇదే ప్రశ్న మీ అందరికీ వేస్తున్నాను. మీ రక్త సంబంధులు జ్ఞాపకం ఉన్నారా? మీకు మీ తోబుట్టు వారు మీకు జ్ఞాపకం ఉన్నారా? ఉన్నారా? నాకు వినిపించటం లేదు. ఉన్నారా? మర్చిపోయారా వాళ్ళని? ఉన్నారు, రైట్. వారికి అవసరాలు ఉన్నాయా? కష్టాల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? నష్టాల్లో ఉన్నారా? మర్చిపోయారా? జ్ఞాపకం ఉన్నదా? మేలు చేయటానికి పరుగులు తీయాలని బైబిల్ సెలవిస్తుందండి. యు షుడ్ బి క్విక్ టు డూ గుడ్. వాళ్ళు నీకు కీడు చేశారా? ఆ కీడుని మర్చిపోయి విడిచిపెట్టి మేలు చేయటానికి పరుగులు తీయమంటున్నాడు దేవుడు ఈరోజు. మంచివాడు ఒక్కడును మర్చిపోయామండి. మనం మర్చిపోయాం ఆ మాటని. మంచివాడు, we all think we are nice people, we are good people, but we are hopeless. We are hopeless people. Without God we cannot do anything good, and don't forget that.
దేవుని లేకుండా మనము ఏ నీతి కార్యము కానీ మంచి కార్యము కానీ మనము చెయ్యలేమనే విషయం మీరు మర్చిపోకండి. ఏదో ఒక చిన్న సహాయం చేసినందుకు గొప్పగా ఫీల్ అవ్వకండి. నిత్య జీవము ఇచ్చిన దేవుడు ఇంకెంతగా ఫీల్ అవ్వాలి మరి మాత్రము. నువ్వు చేసిన చిన్న సహాయానికే మనము ఇంతగా ఫీల్ అయితే మరి నిత్య జీవము, ఆయనతో పాటు ఏలే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు మరి ఆయన ఎంత ఫీల్ అవ్వాలి చెప్పండి. The wicked nations who forget the Lord and refuse to help their people will be judged by God. He knows our needs, he knows our tendency to despair. అవసరములో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము కలవరపడతాము, భయపడతాము. దేవునికి తెలుసు ఇలా జరుగుతుంది, అందుకనే దేవుడు మర్చిపోడు మనకి సహాయం చేయటానికి. ఏ విషయంలో అమ్మ మనుషులు మర్చిపోతారు, మీ రక్త సంబంధులు నీకు సహాయం చేయటం మర్చిపోతారు, కానీ దేవుడు ఏమాత్రమో మర్చిపోడు.